విక్రమార్కుడు సింహాసనం. ధరాపురం అనే మహానగరానికి రాజు భోజరాజు. అతను గొప్ప పరాక్రమం కలవాడు. అంతటి సద్గుణవంతుడైన రాజు మరొకరు లేరు అని పేరు పొందాడు. అతన్ని భూలోక దేవేంద్రుడు అనేవారు. భోజరాజు మంత్రి పేరు నీతిమంతుడు. క్రూర మృగాల వల్ల ప్రజలకు కష్ట నష్టాల గురించి విన్న భోజరాజు తన మంత్రి నీతిమంతుడిని పిలిచి క్రూర మృగాల వేటకు వెళ్ళడానికి అంతా సిద్ధం చేయమని చెప్పాడు. వేటకు కావాల్సిన అన్ని పరికరాలతో తగిన సైన్యంతో బయలుదేరారు భోజరాజు నీతిమంతుడు. అడవిలో డప్పులు తప్పట్లు వాయించారు సేవకులు. పులులు, సింహాలు, ఎలుగుబంట్లు, పందులు లాంటి ఎన్నో జంతువులు సంహరించాడు రాజు. చుట్టుప్రక్కల ప్రజలంతా సంతోషంతో కానుకలు ఇచ్చి సాగనంపారు. రాజు తన పరివారంతో రాజధానికి తిరిగి వెళ్ళసాగాడు. వాళ్ళు ఓ చోట జొన్న చేను పక్కకు వెళుతున్నారు. అక్కడ మంచపై కూర్చుని ఉన్న ఆ చేను యజమాని అయిన ఓ బ్రాహ్మణుడు వీళ్ళను చూసి, రాజు, మీరు మీ సైన్యం ఎండనబడి వెళ్తున్నారు, అలసిపోయి ఉన్నారు, జొన్న చేను కంకులు తినడానికి సిద్ధంగా ఉన్నాయి. సందేహం లేకుండా అందరూ ఈ కంకులు తిని మీ ఆకలి తీర్చుకుని విశ్రాంతి తీసుకుని వెళ్ళండి. మీకు ఆతిథ్యం ఇవ్వడం నా కర్తవ్యం అంటూ ప్రార్థించాడు. రాజు ఆ బ్రాహ్మణుడు మాటలకు ఎంతో సంతోషించి ఆ కంకులు తిని ఆకలి తీర్చుకోమని తన పరివారంతో చెప్పాడు. రైతు కాసేపటి తర్వాత ఏదో పనిపై మంచపై నుంచి దిగి వచ్చాడు. తన జొన్న చేనునంతా తినివేస్తున్న వారిని చూడగానే అతనికి దుఃఖం ముంచుకు వచ్చింది. సరాసరి రాజు వద్దకు వెళ్ళి, రాజా, ఇదేమిటి? ధర్మవంతుడు అని నీకు పేరు. నీ పరివారం అన్యాయంగా నా చేనునంతా నాశనం చేస్తున్నారు. ఇది నీకెలా న్యాయంగా తోసింది? నేను పేదవాడిని, కష్టపడి జొన్న చేను పెంచుకుంటున్నాను. ఇదే నా ఆధారం. కంచె చేను వేసినట్టు ఇతరులకు చెప్పవలసిన మీరే ఇలా చేస్తే నా దిక్కేది? ఇప్పుడు నేను నా కుటుంబం జీవించేదేలా అంటూ విలపించసాగాడు. అతడి మాటలు వింటూ అందరినీ పిలిచి తినమన్నది ఇతడే. ఇంతలోనే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడేమిటి? తన పరివారంపై తప్పుడు నెడుతూ ఇతడు ఇలా ప్రవర్తించడం ఏమిటి అనుకుంటూ తన వాళ్ళందరినీ కంకులు తినడం ఆపి బయటకు వచ్చేయమని చెప్పాడు. ఆ రైతు దుఃఖం చూడలేక అతడి పంటకు తగిన ఖరీదు చెల్లించాలని నిర్ణయించుకున్నారు. ఆ రైతు పిట్టలు తోలటానికి తిరిగి మంచం మీదకు చేరాడు. వెళ్ళిపోతున్న రాజుగారి పరివారాన్ని చూసి, ఎందుకు వెళ్ళిపోతున్నారు? విరక్కాసిన కంకులు తిని మీ ఆకలి తీర్చుకోమని ముందే చెప్పాను కదా. కడుపార తిని కావాల్సినన్ని పట్టుకుపోండి. రాజా, మీ పరివారానికి మీరే చెప్పండి. పరులకు ఉపకారం చేయని నా జన్మ వృధా అన్నాడు. ఈ బ్రాహ్మణుడు రైతు వెరివాడేమోనన్న సందేహం రాజుకు కలిగింది. చూపులకు ఆ రైతు పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. సరే కానిమ్మని తన పరివారాన్ని తిరిగి జొన్న చేనుకి పంపించాడు. రైతు సంతోషించాడు. తిరిగి కాసేపటి తర్వాత మంచి దిగివచ్చిన రైతు, ధర్మవంతుడైన రాజు లక్షణం ఇదేనా? నా చేనును మీ పరివారం పూర్తిగా కొల్లగొడుతూ ఉంటే వారించవలసిన మీరే ఇలా వారిని ప్రోత్సహించటం ఏమిటి? నా పంట నాశనం చేస్తున్నారు. నేనేం నేరం చేశానని నాకు ఈ శిక్ష అంటూ భోజరాజును నిలదీసాగాడు. భోజరాజు ఆశ్చర్యంతో తన మంత్రి అయిన నీతిమంతుడితో, ఈ రైతు ప్రవర్తన విపరీతంగా ఉన్నది. మంచుపై ఉన్నప్పుడు ఒక మాదిరిగా, మంచి దిగిన తర్వాత మరొక విధంగా ప్రవర్తిస్తున్నాడు. మంచుపై ఉన్నప్పుడు ఉదారంగా ప్రవర్తించేవాడు మంచి దిగంగానే అంతా ఎంతో అమర్యాదగా మాట్లాడుతున్నాడు. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో, అతనికి ఈ మార్పు ఎందుకు కలుగుతుంది అంటూ అడిగాడు. దానికి సమాధానంగా మంత్రి, రాజా, ఇతని ఈ ప్రవర్తనకి కారణం తప్పకుండా మంచియే అనిపిస్తుంది. మంచి దిగంగానే అతడిలో ఉదారత పోయి సామాన్య రైతులాగా ప్రవర్తిస్తాడు. ఆ మంచి ఉన్న స్థలాన్ని పరీక్షించి కానీ ఆ మహిమ ఏమిటో చెప్పడం సాధ్యపడదు అన్నాడు. రాజు వెంటనే బ్రాహ్మణుడితో, ఈ భూమిని నాకు ఇవ్వు, ప్రతిఫలంగా నీకు ఇలాంటి పొలాలు ఎన్నెన్నో కొనుక్కునే ధనం నేను ఇస్తాను అని చెప్పాడు. ఆ బ్రాహ్మణ రైతుకి రాజు మాటలు ఎంతో సంతోషించాలని కలిగించాయి. రాజు, మీ ఇష్టం, నా చేను మీరు తీసుకుంటే నాకు సంతోషమే. మీ దయ వల్ల ఆ ధనంతో నేను, నా కుటుంబం సంతోషంగా ఉంటామని చెప్పాడు. రాజు ధారాపురానికి చేరుకుని రైతుకు చాలా ధనం ఇచ్చి సేవకులను పంపి ఆ మంచి ఉన్న చోటను తవ్వించాడు. అక్కడ వారికి ఒక అద్భుతమైన రత్నాలు పొదిగిన బంగారు సింహాసనం ఒకటి కనిపించింది. దానికి 32 బంగారు మెట్లు ఉన్నాయి. ఆ మెట్లకు రత్నాలతో కూడిన బొమ్మలు ఉన్నాయి. ఆ సింహాసనాన్ని చూడగానే భోజరాజుకి ఆనందాలు కలిగాయి. ఆ సింహాసనం పూర్తిగా బంగారంతో చేయబడి దగదగ మెరిసిపోతుంది. సింహాసనం మొత్తం వజ్రాలు, పగడాలు మొదలైన అమూల్య రత్నాలతో పొదగబడి ఉంది. ఆ సింహాసనానికి 32 మెట్లు ఉన్నాయి. ఒక్కొక్క మెట్టు మీద చాలా బంజిక ఉన్నది. ఆ సింహాసనాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఇంత అద్భుతమైన సింహాసనాన్ని అధిష్ఠించిన రాజు ఈ భూమిని అంతటి ఏకాధిపత్యంగా ఏలినవాడై ఉండాలి. అంతటి గొప్ప మహారాజు సింహాసనం భూమిలో ఉన్న చోట మంచపై కూర్చున్న ఆ రైతుకి తెలియకుండానే ఎంతో ఉదారత్వంతో ప్రవర్తించేవాడు అని గ్రహించాడు.